మొదటి ప్రపంచ యుద్ధం 28 జూలై 1914న ప్రారంభమై 11 నవంబర్ 1918న ముగిసింది. దీనిని ఒక మహాయుద్ధంగా పిలుస్తారు. ఇది చరిత్రలో జరిగిన అతి పెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది. ఒకరి హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో మిలియన్ల కొద్ది సైనికులు చనిపోయారు. 16 మిలియన్ల జంతువులు ఈ యుద్ధం కోసం పనిచేశాయి. కొత్త ఆయుధాలను ఈ యుద్ధంలో తయారు చేసి ఉపయోగించారు. ఈ విషయాలన్నీ మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఆ వీడియోకు సరిగా రెస్పాన్స్ రాకపోయినా మళ్ళీ ఈ వీడియో చేయడానికి కారణం మొదటి ప్రపంచ యుద్ధం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మిగిలిపోయాయి. అవి ఈ వీడియోలో కవర్ చేద్దామని మళ్ళీ దీని కంటిన్యూషన్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూశాక దీని మొదటి భాగం కూడా చూడండి. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలంటే కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. చాలా మంది యువకులు అబద్ధాలు చెప్పి మొదటి ప్రపంచ యుద్ధ మిలిటరీలో చేరేవారు. అయితే ఇక్కడ అందరూ ఇలా చేరేవారు కాదు. కేవలం ఎవరైతే వయసుకు మరియు వారి శరీరానికి సంబంధం ఉండదో అలాంటి వారు మాత్రమే చేరేవారు. ఈ యుద్ధంలో చేరాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. అలాగే ఈ యుద్ధంలో చేర్చుకునే రిక్రూటర్ ఆఫీసర్స్ కూడా ఎప్పుడూ ఈ యుద్ధంలో చేరే యువకుల వయసుల గురించి పరిశోధించలేదు. అలా మొదటి ప్రపంచ యుద్ధంలో సెర్బియా నుండి పోరాడిన అతి చిన్న వయసు కలిగిన సైనికుడు 8 సంవత్సరాలను కలిగి ఉన్నాడు. మీరు వింటోంది నిజమే. 1914లో సెర్బియాకు చెందిన 8 ఏళ్ల ఈ బాలుడి పేరు మొమిలో గ్రావిక్. ఆస్ట్రియన్ దాడిలో తన మొత్తం కుటుంబాన్ని కోల్పోయాడు. దీనితో తను ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో గ్రావిక్ రాయల్ సెర్బియా ఆర్మీ యొక్క 6వ ఆర్టిలరీ విభాగంలో చేరాడు. ఈ బాలుడు యుద్ధం అంతటా చాలా ధైర్యంగా పోరాడాడు. అలాగే ఈ అబ్బాయి 87 ఏళ్ల వయసు వరకు జీవించాడు. ఈ అబ్బాయి గురించి నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు లిటరల్లీ నా కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేశాయి. అలాగే ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం నుంచి పోరాడిన అతి చిన్న వయసు కలిగిన సైనికుడు 12 సంవత్సరాలను కలిగి ఉన్నాడు. సిడ్నీ లూయిస్ అని పిలువబడే ఈ సైనికుడు 1915లో బ్రిటిష్ సైన్యంలో చేరి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ యుద్ధంలో జర్మనీకి చెందిన రెడ్ బారెన్ అనే ఒక ప్రతిభావంతమైన ఫైటర్ పైలట్ మాన్ఫ్రెడ్ ఆల్బ్రెట్ ఫ్రెయిహెర్ వోన్ రిక్టోఫెన్ ద బారెన్ అనే మారుపేరుతో తన విమానాన్ని ఎరుపు రంగు వేయాలని పట్టుబడ్డాడు. ఇక ఏమీ చేయలేక తన విమానాన్ని ఎరుపు రంగు వేశారు. ఆ తర్వాత అతను ఏప్రిల్ 1917లో 22 శత్రు విమానాలను కాల్చివేశాడు. అలాగే అతను 1918లో చనిపోయే సమయానికి మొదటి ప్రపంచ యుద్ధంలో 80 మంది శత్రు సైనికులను చంపి ఘనత పొందాడు. ఈ యుద్ధ సమయంలో బ్రిటిష్ నేవీకి చెందిన క్లాడ్ చౌల్స్ యుద్ధ నౌకలో నౌకాదళ అధికారిగా పనిచేశాడు. అలాగే ఇతను 2వ ప్రపంచ యుద్ధంలో కూడా పోరాడాడు. అయితే ఇతను 2011లో చనిపోయాడు. 2వ ప్రపంచ యుద్ధంలో పోరాడి అప్పటి వరకు జీవించున్న ఏకైక వ్యక్తి ఇతనే. ఇతను చనిపోయే సమయానికి ఇతని వయసు 110 సంవత్సరాలు. ఈ భయంకరమైన యుద్ధంలో జర్మన్ వైమానిక దాడుల వలన బ్రిటిష్ నగరాలను కదిలించాయి. జర్మన్ సైన్యాలు బ్రిటిష్ నగరాలపై కొన్ని ప్రత్యేకమైన విమానాలతో ఆకాశం నుండి బాంబులను పడివేయడం ద్వారా బ్రిటిష్ ప్రజలు భయభ్రాంతులకు గురై తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఆ సమయంలో లండన్ లో మెట్రో వ్యవస్థ కలిగి ఉండేది. దీనితో దాదాపు 3 లక్షల మంది ప్రజలు మెట్రోలలో దాక్కొని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో ప్రతి ఒక్కరూ ఈ యుద్ధంలో పాల్గొనేవారు. దీనితో ఆహారాన్ని పండించేవారు లేక చాలా వరకు భూములు బాంబులు వంటి రసాయన ఆయుధాల వల్ల పంటలను పనికి రాకుండా చేశాయి. అలాగే పండిన పంటలను సరఫరా చేయడం ఆగిపోయింది. దీనితో ఈ యుద్ధ సమయంలో ఆహార కొరత ఏర్పడింది. ఇలా ఆహార కొరత ఏర్పడడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఒక నిబంధనను తీసుకుని వచ్చింది. అదేంటంటే ప్రతి ఒక్కరూ ఆహారాన్ని నెమ్మదిగా అలాగే ఎక్కువసేపు నమిలి తినాలని. ఇలా ఎక్కువసేపు నమలడం వల్ల మెదడులో ఒక విధమైన చర్య జరిగి మన కడుపు నిండిపోయినట్లు భావించి మెదడు ఇక తినడం ఆపేయమని ఆదేశిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆహార కొరతను నివారించవచ్చని బ్రిటిష్ ప్రభుత్వం భావించి దీనిని అమలు చేసింది. ఈ యుద్ధ సమయంలో చాలా మంది సైనికులు షెల్ షాక్ కు గురయ్యారు. ఒకప్పుడు దీనిని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని పిలిచేవారు. ఒకప్పుడు దీని గురించి అంత అవగాహన కూడా ఉండేది కాదు. షెల్ షాక్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే గతంలో జరిగిన గాయాలను పదే గుర్తు తెచ్చుకొని బాధపడడం, పీడ కలలను లేదా మిమ్మల్ని బాధ పెట్టే కలలను చూడడం, భవిష్యత్తు గురించి ఆలోచించి నిస్సహాయపడడం, బాధ పెట్టే జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం, మెదడులో గందరగోళంగా ఉండడం, భయపడడం వంటి లక్షణాలు ఉంటాయి. మొదటి వరుసలో ఉండి యుద్ధం చేసే సైనికులు షెల్ షాక్ కు గురయ్యారు. అయినా కూడా వారిపై అధికారులు వారిని యుద్ధం చేసే విధంగా ప్రేరేపించేవారు. ఈ యుద్ధంలో గాయపడిన సైనికులను వేగంగా మరియు ఖచ్చితంగా అంచనా వేసి తగిన వైద్యం చేయడం చాలా ముఖ్యం. అయితే ఫ్రెంచ్ వారు తమ సైనికులకు ఇలా వెంటనే తక్షణ చికిత్స చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో చెప్పుకోదగిన ఒక మంచి అలాగే ఒక గొప్ప విషయం ఏంటంటే యుద్ధంలో గాయపడి రక్తాన్ని పోగొట్టుకున్న సైనికులకు రక్తాన్ని ఎక్కించాలని బ్లడ్ ను నిల్వ చేసే విధానాన్ని కనుగొని బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు
ఇప్పుడు రక్త మార్పిడి అనేది ఒక సాధారణ భావన, కానీ దానిని ఒకప్పుడు రక్తాన్ని నిల్వ చేసే నిజమైన మార్గం ఎవరికీ తెలియదు. ఓస్వాల్డ్ రాబర్ట్సన్ అనే ఒక మిలిటరీ మెడికల్ ఆఫీసర్ కొన్ని బ్యాంకుల్లాగా ఏర్పాటు చేసి వాటిలో రక్తాన్ని నిల్వ చేసే ఆలోచనలతో వచ్చాడు. అలా రక్త మార్పిడి ద్వారా మొట్టమొదటిసారిగా 22 మంది సైనికుల ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ ఆలోచన లెక్కలేనంత మంది సైనికుల ప్రాణాలను రక్షించింది. అప్పటి ఈయన ఆలోచన ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోంది. అలాగే ఈ యుద్ధంలో ప్లాస్టిక్ సర్జరీ కూడా అభివృద్ధి చెందింది. ఈ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాల కారణంగా చాలా మంది సైనికుల ముఖాలు గాయాలతో వికారమైన మచ్చలతో తయారయ్యేది. దీంతో న్యూజిలాండ్ కు చెందిన హెరాల్డ్ గిల్లిస్ అనే ఒక సర్జన్ దీనికి మార్గదర్శనం వహించాడు. అలాగే ఈ యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేస్తున్న నర్సులు వారి ఋతుచక్రంలో సెల్యూకాటన్ అనే ఒక కొత్త పదార్థంతో తయారు చేసిన సర్జికల్ డ్రెస్సింగ్లను ఉపయోగించేవారని కొన్ని వెబ్సైట్లలో చెప్పబడింది. అయితే అది ఎంతవరకు నిజం అనేది ఒక ప్రశాంతంగానే ఉంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ఏప్రిల్ 22, 1915న జర్మన్ సైనికులు క్లోరిన్ వాయువులను విడుదల చేసి పెద్ద స్థాయిలో రసాయనాలతో దాడి చేశారు. ఇలా యుద్ధంలో రసాయన ఆయుధాలు భారీగా ఉపయోగించడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధానికి రసాయన శాస్త్రవేత్తల యుద్ధం అనే మారుపేరు కూడా వచ్చింది. అదే విధంగా బ్రిటన్ సైనికులు కూడా సెప్టెంబర్ 25, 1915న లూస్ యుద్ధంలో క్లోరిన్ వాయువులను ఉపయోగించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు గాలి బ్రిటిష్ దళాల వైపు వీస్తుండటంతో ఆ వాయువులు బ్రిటిష్ సైనికుల వైపే పడి చాలా వరకు నష్టం జరిగింది. బ్రిటిష్ సైన్యం జూలై 1, 1916న చరిత్రలో అత్యంత రక్తపాత యుద్ధాన్ని ఎదుర్కొంది. సోమ్ యుద్ధం యొక్క మొదటి రోజే 19,240 మంది సైనికులు మరణించారు. అలాగే 38,230 మంది గాయపడ్డారు. ఈ నెత్తుటి యుద్ధం జూలై 1 నుండి ప్రారంభమై నవంబర్ 18, 1916 వరకు 5 నెలల పాటు కొనసాగింది. ఈ 5 నెలల్లో జర్మన్లు అత్యధిక నష్టాన్ని చవిచూశారు. 6,50,000 మంది జర్మన్లు మరణించారు మరియు చాలా మంది గాయపడ్డారు. బ్రిటిష్ సైనికులు 4,20,000 మంది మరణించారు. ఫ్రాన్స్ లో 1,95,000 మంది మరణించారు. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు ఇంత మంది చనిపోవడానికి కారణం ఏంటంటే బ్రిటిష్ తరపు నుండి పోరాడే సైనికులు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడలేదు. అలాగే చాలా మందికి అనుభవం కూడా లేదు. అందువలనే బ్రిటిష్ తరపు నుండి చాలా మంది పౌరులు యుద్ధంలో పాల్గొని తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1914లో ఈ గ్రేట్ వార్ ప్రారంభమైనప్పుడు క్రిస్మస్ నాటికి పూర్తవుతుందని చాలా మంది భావించారు. అయితే ఈ యుద్ధం జరుగుతూనే ఉండడంతో బ్రిటిష్ మరియు జర్మన్ సైనికులు క్రిస్మస్ రోజున యుద్ధాన్ని పూర్తిగా ఆపివేసి క్రిస్మస్ పాటలు పాడుతూ ఉత్సాహంగా రెండు వైపులా సైనికులు క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. బ్రిటిష్ తరపున ఈ యుద్ధంలో పోరాడేందుకు బ్రిటిష్ గ్రామాల్లోని ప్రతి పురుషుడు ఈ యుద్ధం కోసం పోరాడేందుకు వచ్చారు. అయితే యుద్ధం పూర్తిగా ముగిశాక దాదాపు 53కి పైగా బ్రిటిష్ గ్రామాల్లోని ప్రతి పురుషులు ఏ ఒక్కరూ యుద్ధంలో చనిపోకుండా సజీవంగా ఇంటికి తిరిగి వచ్చారు. నిజంగా ఇది చాలా మంచి విషయమని చెప్పుకోవచ్చు. ఈ యుద్ధ సమయంలో జర్మన్ గూఢచారులను కన్ఫ్యూజ్ చేయడం కోసం అమెరికన్ మిలిటరీ కొన్ని ప్రత్యేకమైన కోడింగ్ భాషను మాట్లాడుకునేవారు. అలాగే ఈ యుద్ధ సమయంలో ప్రపంచ దేశాలు తమ సైనికులు గడ్డాలు పెంచకూడదని నిషేధించారు. అప్పటి వరకు సైనికులు మందపాటి గడ్డాలతో యుద్ధం చేసేవారు. ఎప్పుడైతే యుద్ధంలో క్లోరిన్ వంటి రసాయన వాయువులతో దాడి చేయడం మొదలుపెట్టారో అప్పటి నుండి సైనికులు గ్యాస్ మాస్కులను ధరించి యుద్ధం చేయవలసి వచ్చింది. దీనితో ప్రపంచ సైనికులు క్లీన్ షేవ్ ను చేసుకుని యుద్ధం చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో చిట్ట చివరిగా మరణించిన సైనికుడు అమెరికాకు చెందిన హెన్రీ నికోలస్ జాన్ గుర్తన్. ఇతను మొదటి ప్రపంచ యుద్ధం ముగియడానికి 1 నిమిషం ముందు నవంబర్ 11, 1918 ఉదయం 10:59 కాల్పులలో మరణించాడు. ఈ యుద్ధంలో చాలా మంది సైనికులు చనిపోవడంతో వారు ఏ దేశానికి చెందిన సైనికులు గుర్తించడం చాలా కష్టంగా మారింది. దీనితో ప్రతి సైనికుల శరీరంపై ఆ దేశం యొక్క సామాజిక భద్రతా నెంబర్లు లేదా సైనిక ఐడి నెంబర్లను టాటూలుగా ముద్రించేవారు. అలాగే ఈ యుద్ధంలో రష్యా పూర్తిగా మహిళా సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేకమైన విభాగాన్ని ఉమెన్ బెటాలియన్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. ఇందులో 18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన 2,000 మంది ధైర్యవంతులైన మహిళలు కలిగి ఉన్నారు. ఇలా మహిళా సైనికులను ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఎవరైతే యుద్ధంలో పోరాడకుండా నిరాకరించే సైనికులుంటారో వారిని అవమానించే విధంగా ఉండాలని. మొదటి ప్రపంచ యుద్ధం నవంబర్ 11, 1918 ఉదయం 5 గంటలకు జర్మనీ యుద్ధ విరమణపై సంతకం పెట్టడంతో యుద్ధం ముగిసింది. అయితే ఈ యుద్ధ విరమణ అమలులోకి రావడానికి 6 గంటల సమయం పట్టింది. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే కొంతమంది కమాండర్లు యుద్ధ విరమణ ఆదేశం గురించి సైనికులకు ఇవ్వలేదు. ఆ ప్రదేశాలలో ఉదయం 11 గంటల వరకు కూడా యుద్ధ పోరాటం కొనసాగింది. ఈ అనవసరమైన పోరాటం కారణంగా
11,000 మంది సైనికుల ప్రాణ నష్టానికి దారితీసింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి 100 సంవత్సరాలు పైన అయినప్పటికీ ఫ్రాన్స్లోని వెర్డూన్లోని ఈ ప్రాంతం మనుషులు జీవించడానికి, వ్యవసాయం చేయడానికి ఇప్పటికీ అనుమతించబడలేదు. మొదటి ప్రపంచ యుద్ధం సుమారు 4 సంవత్సరాల పాటు సాగి ఒక గొప్ప రక్తపాతంతో ముగిసింది. యుద్ధంలో రసాయన ఆయుధాలు, వైమానిక యుద్ధం మరియు సాయుధ ట్యాంకులు వంటి ప్రపంచం ఎప్పుడూ చూడని కొత్త కొత్త ఆయుధాలను తయారు చేసింది. ఈ యుద్ధంలో సామాగ్రిని రవాణా చేయడం మరియు రసాయన ఆయుధాలను గుర్తించడంలో జంతువులు సహాయం చేసి ఈ యుద్ధానికి సహకరించాయి. తపాలా సేవ పోరాట యోధులకు వారి స్ఫూర్తిని పెంపొందించడానికి మిలియన్ల కొద్ది హృదయపూర్వక లేఖలను పంచింది. గాయపడినప్పటికీ సంగీతకారులు కూడా ఈ యుద్ధంలో ధైర్యంగా పాల్గొన్నారు. ఈ మహాయుద్ధం గురించి మనం కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రపంచ దేశాలు దీని నుండి ఒక పాఠం నేర్చుకుంటే చాలు. ఈ వీడియోలో నేను మీకు కేవలం ముఖ్యమైన విషయాలను మాత్రమే కవర్ చేశాను. ఎవరైనా దీని మొదటి భాగం చూడకపోతే ఐకార్డ్ లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో కావాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.